వందనములు. రెండో విధంగా పాస్టర్ నా వందనములు. కులు వచ్చిన అందరికీ నా వందనములు. చిన్ని ప్రార్థన చేసుకొని నేటి వాక్య ప్రదేశంను ప్రారంభించుకున్నాము. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా అని మిక్కిలి దూతల చేత కొనియాడబడుచున్న నా ప్రియుడా, నా పరలోకపు తండ్రి, నీకు స్తుతులు ప్రభా, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి నా యేసయ్య, దీనం ప్రభా, దరిద్రం నాయన, ఎందుకు పనికిరాని వాళ్ళం ప్రభా తండ్రి. ఈ రోజు నాయన తండ్రి సజీవులకు నిలబెట్టడానికి నీకు నేను వందనాలయ్యా తండ్రి నా యేసయ్య. ఈ 2 దినాల్లో ప్రభా నీ వాక్యం చెప్పడానికి గొప్ప అవకాశం కలిగించినందుకై నీకు నేను వందనాలు, స్తోత్రాలయ్యా నా యేసయ్య. మరి నా నోటి మాటలు కాదు ప్రభా, నా నోటి ప్రతి మాటలు తోడే ఉండి నన్ను ముందుకు నడిపించమని నా ప్రభుని నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగించును నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు అంశం పేరు ఏం పేరండి? దేవుని గొర్రె పిల్ల. అసలు దేవుని గొర్రె పిల్ల అని మనం చూద్దాం. ఒకసారి మన లేఖనం యోహాను సువార్త 1వ అధ్యాయం 29 నుంచి 30 వచనాలు మరలా చదువుకున్నట్లయితే, మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నా వెనుక ఒక మనుషుడు వస్తున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే మొదలుగా ఎవరు చెప్పుతున్నాను, ఆయనే ఈయన, నేను ఎరుమైంది కానీ ఆయన ఇస్రాయేలు ప్రదేశంలోకి నేను నేల బాధ చేశాను. ఇక్కడ ఏంటండి, మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇక్కడ యోహాను ఒక వ్యక్తి వెళ్తుండగా అతను చూసి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెబుతూ ఉన్నారు. అంతేకాదు ఇంకేమన్నాడు, నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే మొదటి వారని చెబుతున్నాడు. చూడండి, మనం లేఖనం వెళ్ళినట్లయితే ఆదికాండము 22వ అధ్యాయం 8వ వచనం మీరు చదివినట్లయితే, ఆదికాండము 22వ అధ్యాయం 8వ వచనం, అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలి గొర్రె పిల్లను చూచుకొని చెప్పాను. చూడండి ఏమంటే ఇక్కడ దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పాను. ఈ వాక్యం యొక్క ద్వారా తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఆయన యేసుక్రీస్తు ప్రభుని మునుగుత్తుగా మనకు గొర్రె పిల్లను సిద్ధం చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాము ద్వారా ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే, అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి తీసుకువెళ్తున్నాడు. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే 7వ వచనం చూడండి ఏమంటున్నారు, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలి గొర్రె పిల్ల ఏది అని అడిగాను. చాలండి. ఏంటండి ఇక్కడ ఏమంటున్నాడు, ఆ కుమారుడు అబ్రహాముతో నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది డాడీ? ఏమంటున్నాడండి, నిప్పులను కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది డాడీ అని అడిగాను. చూడండి సహోదరు ఆలోచన చేయండి, గొర్రె పిల్ల ఏది అని అడిగాను. బాప్తిసం ఇచ్చి యోహాను ఏమంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ కుమారుడేమో గొర్రె పిల్ల ఏది డాడీ అని అడిగాను. కానీ బాప్తిసం ఏమంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇచ్చుండగా అనేక మంది ప్రజలు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ చెబుతూ వస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని అక్కడ ఎవరు వస్తుంది? మనం చదువుకున్నాం 29వ వచనంలో. ఏమని చదువుకున్నాం? యోహాను 1:29లో మరునాడు యేసు యోహాను ఎద్దుకు రాగా. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు, యేసు యోహాను ఎద్దుకు రాగా. అందుకే ఇక్కడ యోహాను అంటున్నాడు, చాలా మంది ప్రజలు వెళ్తుండగా యేసు ప్రభువును చూపించి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెబుతున్నాడు. ఇక కుమారుడు ఇస్సాకు తండ్రిని ఏమని అడిగారు, డాడీ నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ గొర్రె పిల్ల ఏది? బాధ్యం చేయమని ఏమంటున్నారు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెబుతున్నాడు. అయితే ఈ గొర్రె పిల్ల ఎలా ఉండాలి? ఈ గొర్రె పిల్ల ఎలా ఉండాలని మనం చూసినట్లయితే
మొదటి సమూయేలు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం చదివినట్లయితే, సమూయేలు పాలు విడిన గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా ప్రార్థన అంగీకరించను. చాలండి. ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడు? సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తీసుకువచ్చి యెహోషువకు సర్వాంగ బలిగా అర్పించునా అని ఉంది. అంటే ఏంటి? పాలు విడవని గొర్రె పిల్ల. ఈ లోకంలో అనేకమైన నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాడి వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము. చాలండి. ఏమన్నాడు? నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి నీ ఎడమ చెంప చూపింపము. ఏంటి? నీ కుడి చెంపను కొట్టువానికి నీ ఎడమ చెంప చూపించమని మనకి లేఖనము సెలవిస్తుంది. గొర్రె పిల్ల స్వభావంతో మనము ఉండాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ విధంగా మనం జీవిస్తున్నామా? ఆ విధంగా మనం మన జీవశైలిని మనము బాగుపరుచుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. మొదటి నుండి యేసు ప్రభువారి భూమి మీదకి వచ్చే వరకు మనకు ప్రతి లేఖనములు గొర్రె పిల్లతో పోల్చి ఉన్నారు. ఎందుకు? అది నిష్కలంకమైన గొర్రె పిల్ల కాబట్టి మనము కూడా మన జీవితంలో ఆ గొర్రె పిల్ల వలె ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేయండి. బొచ్చు కత్తిరించి గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నామా? నీ ఇరుగు పొరుగు వారితో, నీ బంధువులతో, నీ బంధుమిత్రులతో, నీ రక్త సంబంధికులతో నువ్వు ఎలా ఉంటున్నావు? ఒకసారి ఆలోచన చేయండి. మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ లోకము చాలా దారుణంగా ఉన్నది. భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, అన్నదమ్ములు ఆస్తి కోసం చంపుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాము. కానీ మనకి గొర్రె పిల్ల లేఖనము ఏం సెలవిస్తుంది? బొచ్చు కత్తిరించి గొర్రె పిల్ల వలె, నిష్కలంకమైన గొర్రె పిల్ల వలె మనము మౌనంగా ఉండాలి. దేవుని బోధనను అనుసరించే వారిగా మనం ఉండాలని మనకు ఈ లేఖనము సెలవిస్తున్నది. చూడండి, మనకు లేఖనం ఏమో చూడండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఏంటంట? ఈ లోక పాపములన్నింటినీ మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. దేవుని గొర్రె పిల్ల, ది ల్యాంబ్ ఆఫ్ గాడ్. బాప్తిసమిచ్చే యోహాను యేసును చూసి దేవుని గొర్రె పిల్ల అని పిలిచాడు. పాత నిబంధన గ్రంథంలో పాప పరిహార ప్రజలు గొర్రెలను బలి అర్పించేవారు. అప్పుడేంటి? యేసుక్రీస్తు వారు ఆ బలియాగ అన్నింటినీ పరిసమాప్తి చేశారు. ఆయన దేవుని చేత నియమించబడిన సంపూర్ణమైన నిష్కలంకమైన బలి పశువుగా వచ్చి ఉన్నారు. ప్రభువుగా నీ కొరకు నా కొరకు ఏ గొర్రె పిల్లను భరించవద్దు అని నీ కొరకు నా కొరకు ఆయన ఆ పరలోకం నుండి బలి పశువుగా వచ్చి నీ పాపాలు నా పాపాలు కలిగిన వంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఇంకోటి, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. టేక్స్ అవే ది సిన్స్ ఆఫ్ ది వరల్డ్. పాత నిబంధనలో బలులు పాపాన్ని కప్పేవి మాత్రమే. అంటే ఎలా? లోకంలో పాపాలన్నింటినీ తొలగించేవే కాదు, కాకపోతే వ్యక్తి నుంచి వ్యక్తునికి పాపాలు కడిగి వేయడానికి వాళ్ళు గొర్రె పిల్లను ఉపయోగించేవారు. కానీ యేసు ఈ లోకం అంతటి పాపాన్ని తొలగించి ఆయన మోసుకొని పోయిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. పాప పరిహార రక్షణ నీకు నాకు కలువరిసిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఆయన త్యాగం ఓన్లీ ఇశ్రాయేలు ప్రాంతానికే కాదండి, ఈ సర్వ భూ ప్రజలందరికీ ఆయన పాప పరిహారాన్ని అందించి ఉన్నాడు. చూడండి, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటున్నారు. పాత నిబంధనలు బలుడు శాశ్వతంగా పాపాన్ని తీసివేయలేదు. వారు కేవలం పాపమును దూరం చేసే వ్యక్తి నుంచి వ్యక్తులకు చేసేవారు. కానీ యేసు రకానికి వ్యతిరేకమైన గొర్రె పిల్ల బలి యూదులకు చేసే చుప్పరిచారు. ఎందుకంటే యూదులు బలుల కోసం గొర్రె పిల్ల అర్పించడం వారికి అలవాటు. అంటే ఏంటి? వాళ్ళు ఇప్పుడేంటి ఏదైనా పాపం చేసేవాళ్ళు గొర్రె పిల్ల అర్పించేవాళ్ళు, బలులుగా తీసుకునేవాళ్ళు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏంటి? ఆ బలులన్నింటినీ శాశ్వతంగా ఆయన బలి పశువుగా వచ్చి ఈ అర్పణలు ఏమీ లేకుండా నీ పాపము నా పాపమును కడిగి వేసి ఆయన నీకు నాకు పాప క్షమాపణ రక్షణను కలుగజేశాడు. ఆయన బలి పశువుగా వచ్చాడండి. మోసుకొని పోవు అంటే పాపము తొలగించబడుతుంది అని అర్థము. హిబ్రూ భాషలో మోసుకొని పోవు అన్న పదానికి అర్థం ఏంటి? తుడిచి వేయడం. అంటే
దేవుడు ఈ లోక పాపలన్నిటి తుడిచివేశాడు అని అర్థము. ఈ గొర్రె పిల్ల ఈ లోక పాపలన్నిటిని తుడిచివేస్తుంది. ఒక రకమైన గొర్రె పిల్ల, మోసుకొని పోవు గొర్రె పిల్ల అనేది. ఈ గొర్రె పిల్ల ఎవరు? నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చిన ఒక బలి పశువు. అంతేనా? మనం అలానే చూస్తుంది. ఇప్పుడు ఆయన నీ కొరకు నాకు ఒక బలి పశువుగా వచ్చి ఉన్నాడండి. నీ నా పాపాల నిమిత్తమే. మరి మనం ఎలా జీవిస్తున్నాము? మన జీవితం ఎలా ఉంటుంది? నిష్కలంకమైన గొర్రె పిల్లలు మనం జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. మన పాపములకు చెల్లింపు చర్యగా గొర్రె పిల్లల బలి వద్ద జరుగుతుంది. సంతృప్తి అయిన తర్వాత మన నిరంతర క్షమాపణ మనకు ఎప్పుడు కొనసాగుతుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఇన్ని చేశారు కదా. ఒకసారి ఆలోచన చేయండి. ఈ చరిత్రలో ఈ భూ ప్రపంచంలోకి చాలా మంది వచ్చి ఉన్నారు. అంటే ఎలాంటి వారు? చాలా మంది వచ్చారు. నీకు రక్షణ కావాలంటే నువ్వు ఇన్ని పూజలు చేయాలి, ఇన్ని మెట్లు ఎక్కాలి, ఇన్ని గుళ్ళు ఎక్కాలి, ఇన్ని ప్రార్థనలు చేయాలి, ఇలాంటి మనం చెప్పిన వారే. కానీ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు? నీవు ఇన్ని కొబ్బరికాయలు కొడితేనో లేకపోతే ఇన్ని గుళ్ళకి తిరిగితేనే నీకు మోక్షం వస్తుందని చెప్పి మనుషుల మీద భారం మోపి వెళ్ళిపోయిన వాళ్ళే. కానీ ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే ఈ లోకం మీదకి వచ్చి నీ పాపాన్ని నా పాపాన్ని నీ మీద కానీ నా మీద కానీ ఎటువంటి భారాన్ని ఉంచకుండా భారాన్ని కూడా మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లలాగా ఉన్నాడు. ఈ ప్రపంచ చరిత్రలో ఎంతమంది వచ్చారు పిల్లరా ఈ లోకంలోనికి. కానీ వాళ్ళందరూ మనుషుల మీద భారాన్ని మోసి వెళ్ళిపోయినటువంటి వారుగానే మనకు కనబడుతున్నారు. కానీ ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మన పాపములను కడిగి వేసి ఆ పాప భారం అన్నిటినీ మన మీద ఉంచకుండా ఆయన మోసుకొని వారికి మనకు కనబడుతున్నాడు. చూడండి, పాప నివారణ, సాక్రిఫైస్. హెబ్రీయులకు పత్రిక 9వ అధ్యాయం 26 నుంచి 28 చదివినట్లయితే, హెబ్రీ 9:26 నుంచి 28 వచనములు. అట్లయినా జగత్తు పునాది వేలు మొదలుకొని ఆయన అనేక పర్యాలను సమర్పించి వచ్చెను. అయితే ఆయన యుగ సమాప్తి అందు తనను తానే బలిగా అర్పించుకోవడం వలన పాప నివారణ చూడకై ఒక్కసారి ప్రత్యక్షపరచమని. ఏంటంటే తనను తానుగా బలిగా అర్పించుకున్నాడు. ఎవరి కొరకు? నీ కొరకు నా కొరకు. అంతేకాదు, చూడండి 28వ వచనం. అలాగనే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవును. చాలండి, తన కొరకు కనిపెట్టు వారి కొరకు. ఎవరి కొరకు? ఆయన రక్షణ నిమిత్తం ఎవరైతే కనిపెడుతున్నారో ఆయన వారి కొరకు ఏం చేశారు? పాపము భరించుటకే ఒక్కసారి అర్పించబడ్డారు. ఏంటండి? నీ కొరకు నా కొరకు. ఈరోజు నువ్వేమనిపిస్తున్నావు? ప్రభువా, నేను ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పడుతున్నాను, నా కుటుంబంలో ఆర్థిక సమస్య ఉన్నది, నా కుటుంబంలో అనారోగ్య సమస్య ఉన్నది, ఇరుగు పొరుగు నన్ను ఇలా చూస్తున్నారు అలా చూస్తున్నారని నువ్వు బాధపడుతున్నావే, నువ్వు రక్షణ కోసం వెయిట్ చేస్తున్నావు. అక్కడ అంటున్నాడు, నా రక్షణ నిమిత్తమై ఎవరైతే నన్ను వెతుకుతున్నారో వాళ్ళ కొరకు నన్ను నేను అర్పించుకొని ఉన్నాను అని. సహోదరి సహోదర, ఈ రోజు నీ రక్షణ కలగడానికి ఆయన కలవరి శిలువలో ఆయన అర్పించుకొని ఉన్నటువంటి గొర్రె పిల్లగా మనకు కనబడుతున్నాడు. ఎవరి కొరకు? నీ కొరకు నా కొరకు, నీ పాపము కొరకు నా పాపము కొరకు, నీకు నాకు రక్షణ కలుగజేయడానికి ఆయన కలవరి శిలువలో ఏం చేసి ఉన్నాడు? ఆయన అర్పించుకొని ఉన్నాడు. చూడండి, సాక్రిఫైస్, పాప నివారణ. ఎఫ్ఐ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం మీరు చదివినట్లయితే, ఎఫ్ఐ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకుని. చాలండి, ఏంటి? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి. ఎవరిని ప్రేమించి? ప్రభువైన క్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవుడికి అర్పించుకుని. ఎవరి కొరకు అండి? మన కొరకు. ఏం చేశారు? ఆయన తనను తాను అర్పణగా అర్పించుకొని ఉన్నాడు. అలాగనే మీరు కూడా ఏం కలిగి ఉండాలి? మనం కూడా కోపతాపాలు కలిగి ఉండాలి. అంతే కదా? ఎలాంటి వారిని తగులాడుతూ ఉండాలి. మన సబుద్ధి ఎలా ఉండాలి?
చెప్పండి, మనం ఏం చేయాలి? మనము కూడా క్రీస్తు వలె ఇరుగు పొరుగు వారిని ప్రేమించు వారిగా ఉండాలి. నిష్కలంకమైన గొర్రె పిల్ల వలె మన జీవితము ఉండాలి. బొచ్చు కత్తిరించి గొర్రె పిల్ల ఎలా అయితే మౌనంగా ఉంటుందో అలాగా మౌనంగా ఉండాలి. అందుకే మనకు లేఖనం సెలవిస్తుంది ఏమని? తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తనను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. మనం తగ్గించుకున్న రోజు మనము హెచ్చింపబడి మనకు లేఖనము సెలవిస్తుంది. సహోదరి సహోదరి, ఇక్కడ యేసుక్రీస్తు తన శిలువ మరణం ద్వారా లోక మానవాళి పాపులకు పరిహారం చెల్లించాడు. ఏంటి? నీ కొరకు నా కొరకు నీ పాపాలు కడిగి వేయడానికి ఆయన తన రక్తంతో పాపాన్ని పూర్తిగా తీసివేసి దేవునికి మనిషికి మధ్య సమాధానాన్ని నెలకొల్పి సహోదరి సహోదరులారా. అంతేకాదు, గొర్రె పిల్లగా ఆయన చనిపోవడం ద్వారా ప్రపంచంలోని పాపములను శిక్షను తొలగించాడు. యేసు మన పాపానికి శిక్షను భరించాడు మరియు దానిని తొలగించాడు. అతను శిక్షాస్పదంగా తను అర్పించుకున్నాడు. అతను ఇతరుల కొరకు శిక్షను భరించాడు. ఆయన పరలోకమును పొందాలని ఆయన ఏం చేశాడు? ఆయన పరలోకాన్ని పొందాలని మన నరకాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే, మనము తన పరలోకాన్ని పొందాలని ఆయన మీనా నరకాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. ఆయన ఏ తప్పు చేశాడనండి ఆయన నరకాన్ని అనుభవిస్తున్నాడు. ఎవరి కొరకు? ఆయన పరలోకం నుండి వచ్చి ఆ పరలోకాన్ని నీకు నాకు ఇవ్వడానికి ఆయన నీవు నేను చేసిన తప్పులు ఒక నరకాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. సహోదరి సహోదరు, ఇది మనం ఒకసారి ఆలోచన చేయాలి. మనము ఆయన పరలోకాన్ని పొందాలని ఆయన మన నరకాన్ని అనుభవిస్తున్నాడు. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం మీరు చదివినట్లయితే, మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాడు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయం చేత మీరు స్వస్థత నుండి. చూడండి, మనము పాపం విషయమై చనిపోయి, ఎవరు? మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తను తన శరీరమందు మన పాపములను మాడు మీద మోసుకొని. ఏంటండి? నీవు నేను చేసిన తప్పులను పాపములను ఆయన మ్రాణి మీద మోసుకొని నీకు నాకు నిత్య జీవము కలుగజేసినట్లుగా మనకి ఇక్కడ లేఖనము సెలవిస్తుంది. అంతేకాదు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఈరోజు నీవు నేను ఇక్కడ స్వస్థత నొందామని దానికి కారణం ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పొందిన గాయముల చేతనే నీవు నేను ఈరోజు ఇక్కడ నిలబడగలిగాము. నీవు నేను ఇక్కడ స్వస్థపడగలుగుతున్నాము. సహోదరి సహోదరు, మరి నీ కొరకు నా కొరకు ఆ నిష్కలంకమైన గొర్రె పిల్లగా వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఇక్కడ గమనించినట్లయితే, ఒకటి పాప పరిహారం. ఏంటి? లోక పాపమును తీసివేయటకు మనిషి రూపంలో వచ్చి మన కొరకు ఆయన బొచ్చు కత్తిరించి గొర్రె పిల్లవాలే మన పాపమును ఆయన కడిగి తీసుకునేటువంటి వ్యక్తిగా మనకు కనబడుతుంది. అంటే పాప పరిహారము. రెండవది త్యాగం, ప్రేమ. అంటే శ్రేష్టమైన ప్రేమతో మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన నిష్కలంకమైన గొర్రె పిల్లగా మనకు కనబడుతున్నాడు. మూడవది విజయం. ఏంటి? వధింపబడిన గొర్రె పిల్లగా చివరకు పాపము, మరణము మరియు అంధకార శక్తులపై విజయం సాధించిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. విజయం సాధించిన గొర్రె పిల్ల, చనిపోయి 3 దినాలు లేచి విజయం సాధించిన గొర్రె పిల్లగా మనకు ఆయన ఇక్కడ కనబడుతున్నాడు. నాలుగవదిగా నిరీక్షణ. ఆయన కొరకు ఎవరైతే ఆ నిరీక్షణ కొరకు వేచి ఉన్నారో ఆయన రక్షణ కలుగజేసిన వ్యక్తిగా ఉన్నాడా లేడా? మనకు ఆయన రక్షణ కలుగజేసి ఉన్నాడు. నాలుగవదిగా నిరీక్షణ. ఆయన ద్వారా మనకు నిత్య జీవ పరలోకానికి ప్రవేశము కలుగుతుంది. పిల్లరా, చూడండి, ఇక్కడ మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు తన ప్రాణం అర్పించి నిన్ను నన్ను నిత్య జీవ పరలోకానికి రమ్మని ఏమో చేస్తున్నాడు? ఆహ్వానిస్తున్నాడు. మరి నీవు నేను కూడా వెళ్లువారిగా ఉన్నామా? ఈ రోజు ఒకసారి ఆలోచన చేయండి. మన బుద్ధి ఎలా ఉన్నది, మన సబుద్ధి ఎలా ఉన్నది, మన జీవితం ఎలా ఉన్నది, మనం మాట్లాడుతున్న మాట తీరు ఎలా ఉంటుంది? మనము కూడా నిష్కలంకమైన గొర్రె పిల్లవలే ఉన్నామా? బొచ్చు కత్తిరించి గొర్రె పిల్లవలే మనం మౌనంగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఆయన నీకు నాకు నిత్య జీవం కలుగు చూడకే ఆయన నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో యోగ్య ఉంది మన కొరకు తను అర్పించుకున్న వారిగా ఉన్నాడు. నీకు నాకు రక్షణ కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. తెలిసిన దీవించగా ఒక గొర్రె పిల్ల బొచ్చు కత్తిరిస్తుంటే ఆ గొర్రె పిల్ల ఎంతైతే మౌనంగా ఉంటుందో అలానే
ఎందుకోసం వచ్చాడో ఆ గొర్రె పిల్ల లక్షణాలు ఏమిటో అక్కడ ప్రభు అయిన క్రీస్తులు మనకు కనబడుతున్నాయి. ఇది మనం గమనించాలి కదా. కాబట్టి ప్రియమైన వారులారా, అంతేకాదు 9-10 వచనాలు మీరు చదివినట్లయితే అక్కడ ఏమంటుంది, అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు, అతడు నరకొండకు యెహోవాకు ఇష్టమైనను అని ఉన్నది. ఏమన్నా, అతడిలో అన్యాయం ఏమీ లేదు, అతనితో ఎటువంటి కపటమును లేదు. సహోదరి సహోదరు, అతను నరగొండకు యెహోవాకు ఇష్టమైన, ఆయన నీ కొరకు నా కొరకు, నీ పాపాల కొరకు నా పాపాల కొరకు, మన అపరాధముల చేత మన దోషముల చేత మనం చచ్చిన వారమై ఉండగా క్రీస్తు రక్తము నుండి మనను బ్రతికించును. ఆ గొర్రె పిల్ల రక్తము ద్వారా నీకు నాకు, ఆ గొర్రె పిల్ల రక్తము ద్వారా మనం బ్రతికించబడుతున్నాము పిల్లరా. ఇది మనం మర్చిపోకూడదు. అయితే ఈ గొర్రె పిల్ల వంటి లక్షణాలు మనలో ఉన్నాయి. ఒకసారి మనం ఆలోచన చేయాలి. మరి ప్రభు అయిన క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు బొచ్చు కత్తిరించి గొర్రె పిల్ల వలె మౌనంగా ఉండి నీ కొరకు నా కొరకు ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల వలె పుడి ఉన్నాయి, మనము తెలుసుకొని ఉన్నాము. అయితే ఈ గొర్రె పిల్ల ఈ లోక